హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు కార్తీక మాసం 3వ రోజు. ఈరోజు కార్తీక పురాణం 3వ అధ్యాయం పారాయణ చేయవలసింది. కార్తీక స్నాన ఫలము మరియు ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల కథను ఈరోజు తెలుసుకుందాము. ముందుగా కార్తీక స్నాన ఫలము. వశిష్ఠుడు జనకునితో ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. ఓ రాజా, కార్తీక మాసంలో స్నాన దాన జపాదులలో ఏ కొద్ది పుణ్యాన్ని సంపాదించినా అది అనంతమైన ఫలితాన్ని అందిస్తుంది. అస్థిరమైన శరీరాన్ని నమ్ముకొని శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని చేయనివాడు 100 సార్లు కుక్కగా జన్మించవలసి ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించనివాడు అనేక సార్లు కడజాతి వానిగా జన్మిస్తాడు. ఈ విధంగా చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడైన బ్రాహ్మణుని కథ చెబుతాను విను. ఇది ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల కథ. పూర్వము ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సమస్త ప్రాణులపై దయగల ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలలో ఆసక్తి కలవాడై వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఒకనాడు గోదావరి తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టుపై 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. భయంకరమైన ఆకారంతో చేతిలో కత్తి పట్టుకొని సర్వ జంతువులను భయపెట్టుచున్న ఆ రాక్షసులకు భయపడి ఆ చెట్టు సమీపానికి ఎవరు వెళ్ళేవారు కారు. అనేక కార్తీక వ్రతాలను ఆచరించిన ఆ బ్రాహ్మణుడు తెలియక ఆ మర్రి చెట్టు ప్రక్క నుండి పోతూ ఆ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి పెద్ద పెట్టున శోకిస్తూ భగవంతుని స్మరిస్తూ కాపాడమని ఎలుగెత్తి ప్రార్థించాడు. కానీ భయంతో పరిగెత్తే ఆ బ్రాహ్మణుని చూసి అతనిని తిని తమ ఆకలిని తీర్చుకోవాలన్న తలపుతో అతని వెంట పరిగెత్తసాగారు. ఈ విధంగా కొంత దూరము పోయేసరికి బ్రాహ్మణుని సమీపించిన రాక్షసులకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆ బ్రాహ్మణుని పాదములపై పడి నమస్కరించి అనేక విధాలుగా స్తుతించి ఈ విధంగా అడిగారు. ఓ బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మా పాపములన్నీ నశించాయి. మీరు రావటం మా ఉపకారం కోసమే. మీ వంటి మహాత్ములు తీర్థయాత్రలు చేయటము లోకోపకారం కోసమే కదా. బ్రాహ్మణుడు ఈ మాటలు విని భయం పోయినవాడై వారిని చూచి, మీరెవరు? ఏ కారణము వల్ల మీకు వికృత రూపం కలిగింది? పూర్వజన్మలలో మీరు ఏ పాపం చేశారు అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసులలో మొదటివాడు, అయ్యా, నేను పూర్వజన్మలో ద్రవిడ దేశంలో మందరం అనే గ్రామానికి గ్రామాధికారిని. ఇతరులను వంచటంలో నేర్పరి అయిన నేను సాటి బ్రాహ్మణుల ధనమును అపహరించి అనంతమైన పాపాన్ని సంతరించుకున్నాను. ఈ విధంగా పాపకర్మలను ఆచరించిన కారణంగా నా కుటుంబంలోని 7 తరాల వారు యమబాధలను అనుభవించారు. ఆ దోషం వల్ల నాకు బ్రహ్మరాక్షస జన్మ కలిగినది. పుణ్యాత్ముడు అయిన నీవు నాకు బ్రహ్మరాక్షస జన్మ నుండి విముక్తి గల మార్గమును ఉపదేశించగలవాడవు అన్నాడు. ఇక రెండవ వాడు, అయ్యా, ఆంధ్రదేశంలో నివసిస్తున్న నేను ఎల్లప్పుడూ తల్లిదండ్రులను దూషిస్తూ నా భార్య పిల్లలతో షడ్రూపేతమైన భోజనాలతో సుఖిస్తూ ఉండేవాడను. కానీ నా తల్లిదండ్రులకు మాత్రము ప్రతిరోజు చద్యాన్నం పెట్టి బాధించేవాడిని. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ బీద సాధులకు కానీ పట్టెడన్నమైనను పెట్టను నేను అనేక విధముల ధనమును ఆర్జించి గొప్ప ధనవంతుడనైనప్పటికీ తల్లిదండ్రుల ఎడ నా బుద్ధి మారలేదు. ఆ కారణము వలన నేను చనిపోయిన తర్వాత యమలోకమున 8 యుగముల వరకు బాధను అనుభవించి చివరికి ఈ రాక్షస జన్మ పొంది ఉన్నాను. పుణ్యమూర్తివై నీవు నా పాపములు తొలగు ఉపాయము చెప్పి రక్షింపవలసినది అని అన్నాడు. ఆ 2 రాక్షసులు ఈ విధంగా చెప్పిన తర్వాత
మూడవ రాక్షసుడు బ్రాహ్మణునికి నమస్కరించి తన స్థితిని ఈ విధంగా వివరించాడు. బ్రాహ్మణోత్తమ, పూర్వజన్మలో ఆంధ్రదేశంలో బ్రాహ్మణునై పుట్టిన నేను ఒక విష్ణువాలయమునందు అర్చకునిగా ఉండేవాడను. స్నాన సంధ్యాదులను సకాలంలో చేయక, నియమానుసారం స్వామిని పూజించక, ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ, దయలేని వాడినై యథేచ్ఛగా సంచరిస్తూ, దేవాలయంలో భక్తుల వెలిగించే దీపములను ఆర్పి, వానిలోని నెయ్యిని నూనెను దొంగిలించి, ఆ నూనెతో నా వేశ్యాగృహమందు దీపములను వెలిగించి ఆ నేతిని ఆమెకు సమర్పించేవాడను. భగవంతుని పూజించుట మాని ఎల్లప్పుడూ ఆ వేశ్యతో సంభోగించేవాడను. ఆ దోషం వల్ల నరకమందు అనేక బాధలను అనుభవించి, భూమిపై అనేక రకములు జన్మించి, చివరకు ఈ విధంగా రాక్షస జన్మను పొంది ఈ చెట్టుపై చేరాను. మీ దర్శన భాగ్యం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగినది. మీ బాధల నుండి రక్షించగలవాడవు నీవేనని భావిస్తున్నాను కనుక నన్ను రక్షించగలవాడవు నీవే అన్నాడు. ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు చెప్పిన మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో, మీరు భయపడవలసిన పని లేదు. నేను కార్తీక స్నానార్థము వెళుతున్నాను. మీరు కూడా నాతో రండి అని వారిని తీసుకుని వెళ్ళి సంకల్పము చెప్పి స్నానము చేయించాడు. తాను కూడా అముకాన బ్రహ్మరక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం కార్తీక స్నానమహం కరిష్యే అని సంకల్పము చెప్పి యథావిధిగా స్నానము చేసి ఆ ఫలాన్ని ఆ రాక్షసులకు ధారపోశాడు. ఆ విధంగా పాప విముక్తులైన ఆ ముగ్గురు దివ్య రూపాలను ధరించి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఓ జనక మహారాజా, మోహం చేత కానీ అజ్ఞానం చేత కానీ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరీ నదిలో స్నానము చేసి విష్ణు పూజ చేసిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము లభించటంలో సందేహము లేదు. కనుక కార్తీక మాసంలో ఏదో ఉపాయముతో కావేరీ నదిలో స్నానము చేయాలని తెలుసుకో అన్నాడు. ఇంతటితో ఈ 3వ అధ్యాయము సమాప్తమైనది. మనకు తెలిసి తెలియక చేసిన పాపములన్నీ పోవాలంటే తప్పనిసరిగా మనము కార్తీక మాసంలో ఒక్కసారైనా కావేరీ నది స్నానము చేయవలెను. మీరు కూడా కావేరీ నది స్నానము చేసి అనేక శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాము.